తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై హైదరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఇది బీజేపీ నీచ రాజకీయానికి నిదర్శనమని తెలియజేశారు. 10 ఏళ్లుగా తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పుకోలేని బీజేపీ రాహుల్ గాంధీ ప్రసంగాలను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడిన ప్రసంగాన్ని అబద్ధాలు కటింగ్ పేస్టింగ్ చేసి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి చెప్పేటువంటి దుస్థితికి బీజేపీ దిగజారింది. దీన్ని బట్టి అర్థమవుతుంది బీజేపీ ఎంత నీచ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మొదటి దశ పోలింగ్ తర్వాత ప్రధానమంత్రి స్థాయిని దిగజార్చి ఆస్తులన్నీ ముస్లింలకు వస్తారని, అర్బన్ టెర్రరిజం వస్తుందని, హనుమాన్ చాలీసా చదవాలని, అదేవిధంగా మంగళసూత్రాలు నింపుతారు, ఇండ్ల గుంజుకుంటారని చెప్పినటువంటి ప్రధానమంత్రి ఇలా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటల్ని పేస్టింగ్ చేసి దాన్ని పబ్లిసిటీ చేస్తారంటే బీజేపీ యొక్క దౌర్భాగ్య పరిస్థితి. దేశంలో ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు. వాస్తవాలుగా 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోవాలి. అది చెప్పుకోలేక ఇటువంటి అబద్ధాలను ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇది దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని తెలంగాణ కాంగ్రెస్ పక్షాన్ని కోరుతాం. తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట చినగంగమ్మ జాతర వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గంగమ్మ తల్లికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సారెను సమర్పించారు. మంగళ వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపుగా గంగమ్మ తల్లి ఆలయానికి వచ్చిన ఆయన సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం పద్మావతిపురంలోని భూమన నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు పసుపు కుంకుమ పట్టుచీరలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. గంగమ్మకు ఉన్న ప్రాశస్తి అంతా ఇంతా కాదు. అమ్మవారికి ఎప్పుడో 1400-1300 సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని ప్రారంభిస్తే మళ్ళీ అనంతాళ్వార్ స్వామి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువైన వెంకటేశ్వర స్వామి తన ప్రియమైనటువంటి చెల్లెలికి సారె ఇచ్చేటువంటి సాంప్రదాయం కూడా ప్రారంభమయ్యింది. కూడా భారతదేశంలో గంగమ్మ గుడి ఆలయం నుంచే తన చెల్లైనటువంటి గంగమ్మకు అన్నగా ఆయన గంగమ్మ ఉత్సవాలప్పుడు సారె పెట్టడం మొదలు పెడితే అది ఇప్పుడు అనేక దేవాలయాలకు ప్రాకినటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు. 40-50 ఏండ్ల క్రితం మేము చిన్నతనంలో గంగమ్మ జాతర అంటే రాయలసీమకంతా కూడా ఓ తలమానికంగా పెద్ద ఎత్తున రాయలసీమ మొత్తం అంతా కూడా తరలి వచ్చి ఈ జాతరలో పాల్గొనేటువంటి వాళ్ళు. 50-40 ఏండ్ల నుంచి బయట ప్రాంతాల వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డ తర్వాత ఈ గంగమ్మ చరిత్రను గురించి, ప్రాశస్తిని గురించి తెలుసుకోలేకపోవటం మూలంగా మనం అవుననుకున్నా కాదనుకున్నా కొద్దిగా మసకబారిన మాట వాస్తవం. మళ్ళీ ఆ గంగమ్మ వైభవాన్ని పునరుజ్జీవన చేయటానికి, పునరుత్తేజం కలిగించటానికి తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా నడుం బిగించి గత 2-3 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. గంగమ్మ తల్లి ఆలయం 1843లో బ్రిటిష్ వారు హతీరాంజీ మఠం వారికి తిరుమల తిరుపతి పాలక బాధ్యతలు అప్పగించిన దాదాపు 21 దేవాలయాలలో తాళ్లపాక చినగంగమ్మ ఆలయం కూడా ఉండేది. ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి అనుసంధానమై ఉన్నది అన్నది చరిత్ర చాలా స్పష్టంగా చెప్తోంది. హతీరాంజీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పడ్డప్పుడు ఆ బోర్డుకు అప్పగించినటువంటి దేవాలయాలలో ఈ దేవాలయం లేకపోయింది. బహుశా ఇక్కడ జంతుబలి అన్నది ఆచారంగా ఉన్నది కాబట్టి ఆ కారణంగా ఏమన్నా ఆగిందేమో మనకు తెలియదు. ఆ రోజు నుంచి 100 సంవత్సరాలుగా గంగమ్మ తల్లికి జరుగుతున్నటువంటి వైభవోపేతమైనటువంటి జాతర, దానిని గంగమ్మ తల్లి బ్రహ్మోత్సవాల జాతరగా మలచాలని ఈ రోజున తిరుపతిలో ఉన్నటువంటి పౌరులంతా కూడా కృత నిశ్చయులై కంకణం కట్టుకున్నారు. అందులో భాగంగా పెద్ద ఎత్తున జాతర సంబరాలు చేస్తున్నారు. ఈ రోజున శాసనసభ్యునిగా నేను అమ్మవారి పాద పద్మాలకు సారెను సమర్పించేటువంటి మహద్భాగ్యం నాకు కలిగినందుకు శతసహస్ర పాదాభివందనం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామివారికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ అధికారిని వదిలే ప్రసక్తే లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి మార్చడానికి వీలు లేకుండా ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్ను కోరినట్టు వెల్లడించారు. మాచర్ల దాడులు, నరసరావుపేట అఘాయిత్యాలు, చంద్రగిరి హత్యాయత్నాలు, తాడిపత్రి తగలపడ్డం ఘటనలను గమనిస్తున్నామన్నారు. అధికార మార్పిడి తథ్యమని అధికారులందరికీ తెలిసిపోయిందని చెప్పారు. కలంకిత అధికారులు ఫైళ్లను సరిదిద్దడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటివి చేయొద్దని వర్లరామయ్య హితవు పలికారు. అధికార మార్పిడి తథ్యమని అందరికీ అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు గద్దె దిగుతున్నారు, ఓడిపోబోతున్నారు. 4వ తారీఖున ఉదయం 10 గంటలకు అది అందరికీ తెలిసిపోతుందని రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది, అధికార గణానికి అర్థమైంది. ఎందుకంటే మనం చూసాం, మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఏం జరిగిందో మనకు తెలుసు. టెలిఫోన్ ట్యాపింగ్ గురించి మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ దగ్ధం చేసిన సంగతులు మనకు తెలుసు. ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఒక వరుసగా క్యూలో ఆటోల్లో సెక్రటరీ నుంచి బయటకు తరలిపోయిన విషయాలు మనం చూసాం. ఆ నేపథ్యంలో ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. అధికారులారా, ఏ ఒక్క ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయొద్దు. మీరు ఏ ఒక్క ఫైల్ కూడా పరిధి దాటి వ్యవహరించడానికి వీల్లేదు. గవర్నర్ గారికి యాజ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అధికార మార్పిడి తథ్యమని రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ తెలిసిపోయింది. వారి వారి శాఖల్లో, వారి వారి పరిధిల్లో అన్నీ చూస్తున్నారు. అంత 5 ఏళ్లుగా నడిచిందంతా తప్పుల తడక, తప్పుల విధానం నడిచింది. మరలా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక మేధావి, అనుభవజ్ఞుడు, పరిపాలనలో పండిపోయిన వ్యక్తి అధికారంలోకి వస్తే తమ లొసుకులన్నీ బయటపడతాయి, తమ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతో అందరు అధికారులందరూ కూడా ఆతృతగా ఉన్నారు. ఏమేం చేశాం తప్పులు, ఆ తప్పులు కప్పిపుచ్చుకోవటానికి ఏం చేయాలి అని అందరూ కూడా ఆతృత పడుతున్నారు. వారందరికీ నేను తెలియజేస్తున్నా, కైండ్లీ డోంట్ డూ ఎనీ ఫర్దర్ మిస్టేక్. ఏమి తప్పులు చేయొద్దు. మీరు ఒక్క ఫైల్ కూడా మీరు డిస్ట్రాయ్ చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అంటే ఈ రోజున ఎంత తొందరపడుతున్నారు, ఎలా క్లోజ్ చేస్తారు? క్లోజ్ చేయడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాకముందే చీఫ్ సెక్రటరీ గారు ఎట్లా నోట్ ఫైల్ ఇస్తారు, ఇదంతా తీస్తాం బయటికి, ఇదంతా బయటకు వస్తుంది. అందుకే అధికార గణానికి తెలియజేస్తున్నా, ఎప్పటి వరకు చాలా తప్పులు చేశారు. తప్పులు చేయని అధికారులు చాలా అరుదుగా ఉన్నారు. దట్ ఆల్సో వి నో. ఫర్దర్గా తప్పులు చేయొద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏ ఫైల్ కూడా డిస్ట్రాయ్ చేయడానికి లేదు, ఏ ఫైల్ కూడా మీరు క్లోజ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం. ఇది మీరు ఏదన్నా నిర్ణయం తీసుకున్నారంటే మీరు తప్పు చేసినట్టు లెక్క. వెయిట్, కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా దయచేసి వెయిట్ చేయండి అని చెప్పి కూడా మేము తెలియచేస్తున్నాం. ఈ ఫైల్స్, మాన్యువల్ ఫైల్స్, ఏ ఫైల్ కూడా క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పి కూడా తెలియజేస్తున్నా. పోలీస్ అధికారులు చాలా కంగారు పడిపోతున్నారు. ఒక పక్క బందోబస్తు చేస్తూనే, ఒక పక్క శాంతి భద్రతలు కాపాడుతున్న మిషన్లో నాటకం ఆడుతూనే చాలామంది అధికారులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు తగలబెడుతున్నారు. పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. చేయొద్దని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. రాష్ట్ర డీజీపీకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ స్టేషన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్. ఏమి చేద్దాం, వచ్చిన తర్వాత అన్నీ సమీక్ష చేయిస్తాం. తెలిసి తప్పు చేసిన వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవించవలసిందే. తెలిసి తప్పు చేసిన వాళ్ళు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు తెలిసి తప్పు చేసిన వాళ్ళు, కావాలని తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీకి లాలూచిపడి తప్పు చేసిన వాళ్ళు, అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగి తప్పు చేసిన వాళ్ళు కూడా శిక్ష అనుభవించవలసిందే. కనుక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ అడిషనల్ డీజీ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆస్క్ ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ నాట్ టు డిస్ట్రాయ్ ఎనీ ఫైల్ వితౌట్ ఏ వ్యాలిడ్ డైరెక్షన్.
దయచేసి చెప్పండి అని చెప్పండి. మిగతా అధికారులందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, చాలామంది టెయింటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు, మచ్చలు పడ్డ ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఏ ఫైల్స్ కూడా మీరు సరిదిద్దటానికి వీల్లేదు. ఇప్పుడు తప్పులు దిద్దుకోవటానికి వీల్లేదు. మీరు తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ప్రయత్నాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇట్ ఇస్ ఎ సీరియస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పూర్తిగా మారిన వాతావరణం. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తుంటే మరికొన్ని చోట్ల పడుతున్న చిరుజల్లులు. రబీ ధాన్యం బకాయి సొమ్ములను వెంటనే చెల్లించండి, అధికారులను డిమాండ్ చేసిన రైతు సంఘ నాయకులు శ్రీనివాస్. స్ట్రాంగ్ రూమ్ల భద్రతను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. అభ్యర్థులు ఏజెంట్ల పరిశీలనకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం. తిరుపతిలో వైభవంగా గ్రామదేవత చినగంగమ్మ జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.